కోపంలో పంపిన ఒక వాయిస్ మెసేజ్ తర్వాత పెద్ద న్యాయ సమస్యగా మారొచ్చు. ఎవరినైనా చంపేస్తానని బెదిరించడం, హాని చేస్తానని హెచ్చరించడం, మహిళను అవమానించేలా మాట్లాడటం వంటి చర్యలకు చట్టపరమైన పరిణామాలు ఉంటాయి. భారతీయ న్యాయ సంహితలో క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్ 351 వర్తిస్తుంది. సాధారణంగా 2 ఏళ్ల వరకు జైలు, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. మరణం లేదా తీవ్ర గాయానికి సంబంధించిన బెదిరింపులైతే శిక్ష 7 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అంటే ఫోన్లో మాట్లాడుతున్నాం కదా, ఆధారం ఉండదనుకోవటం పొరపాటు. కాల్ వివరాలు, సందేశాలు, వాయిస్ రికార్డులు వంటి డిజిటల్ ఆధారాలు కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. మహిళను అవమానించేలా మాటలు మాట్లాడడం, శబ్దాలు చేయటం, సంకేతాలు చూపడం లేదా ఆమె గోప్యతలోకి చొరబడటం కూడా నేరమే. బిఎన్ఎస్ సెక్షన్ 79 ప్రకారం ఇలాంటి చర్యలకు 3 సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్షతో పాటు జరిమానా విధించవచ్చు. మహిళపై దాడి చేయటం లేదా క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించి ఆమె గౌరవాన్ని భంగం చేయాలనే ఉద్దేశం ఉంటే సెక్షన్ 74 కింద కనీసం 7 ఏళ్ల నుంచి గరిష్ట 5 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది. అలాగే పదే సంప్రదించడం, ఆన్లైన్ కమ్యూనికేషన్ ను పర్యవేక్షించడం వంటి చర్యలు పరిస్థితులను బట్టి స్టాకింగ్ కిందకు రావచ్చు. అందుకే ఫోన్, వాట్సాప్ వంటి వేదికల్లో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో జాగ్రత్త తప్పనిసరి. డిజిటల్ వేధింపులకు సంబంధించిన చాట్లు, స్క్రీన్ షాట్లు, వాయిస్ మెసేజ్లు, కాల్ వివరాలు వంటి ఆధారాలను బాధితులు భద్రపరచుకోవడం చాలా ముఖ్యం. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి స్క్రీన్ షాట్ ఆటోమేటిక్ గా కోర్టులో తుది సాక్ష్యం అవుతుంది. దాని ప్రామాణికత, సందర్భం, ఇతర ఆధారాలతో సంబంధం వంటి అంశాలను దర్యాప్తు కోర్టు పరిశీలిస్తాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 66E అనుమతి లేకుండా వ్యక్తిగత ప్రాంతానికి సంబంధించిన చిత్రాలను క్యాప్చర్, ప్రచురణ లేదా ప్రసారం చేయడాన్ని శిక్షార్హంగా పేర్కొంటుంది. సెక్షన్ 67 ఎలక్ట్రానిక్ రూపంలో అసభ్యకరమైన కంటెంట్ ను ప్రచురించడం లేదా పంపడాన్ని, సెక్షన్ 67A లైంగికంగా స్పష్టమైన కంటెంట్ ను ప్రసారించడాన్ని నేరంగా పేర్కొంటాయి. కాబట్టి డిజిటల్ ప్రపంచంలో కోపంలో పంపాను, సరదాగా అన్నారు అనే మాటలు చట్టం ముందు ఎప్పుడూ రక్షణగా ఉండవు.